రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించాలని అడుగుతా ఉన్నాం. ఏదైతే గడిచినటువంటి ఈ 2 ఏళ్లుగా ఎన్నికలకు ముందు ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్ చాలా గొప్పగా నిర్వహిస్తాము, ఎప్పటికప్పుడు బిల్లులు ఇస్తాము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ మంచి చేస్తాము అని చెప్పి ఊరు వాడ ఓదరగొట్టారు. ఈవేళ దాకా ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏదో ఎదురు చూపులకే సరిపోతా ఉంది తప్పితే ఎక్కడా కూడా ఆ బిల్లులు చెల్లిస్తా ఉన్న పరిస్థితి లేదు. ఈ 2 ఏళ్ల కాలంలో మొత్తం కలిపి కేవలం 2,900 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు ఇవాళ దాకా. అది కూడా ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమో యువజన విభాగమో మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తరపున యువత తరపున ఉద్యమాలు చేస్తామనో, లేకపోతే ఏదో ఒక ధర్నానో, లేకపోతే కలెక్టరేట్ దగ్గర ఏదో కార్యక్రమం పెట్టినప్పుడో అప్పుడు ఊరికినే నామమాత్రంగా ఏదో చేసామని అనిపించుకోవడానికి ఓ 200 కోట్లు 300 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈవేళ మొత్తంగా ఈ ప్రభుత్వంలో దాదాపుగా 9,000 కోట్లు పైబడి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. రియంబర్స్మెంట్ డబ్బులు పడక కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. చదువు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వట్ల. ఆ సర్టిఫికెట్లు రాని కారణంగా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు లేని కారణంగా కాల్ లెటర్లు ఇవ్వట్ల. ఆ కారణంగా రాష్ట్రంలో వందల మంది వేల మంది విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యావత్ ప్రపంచంలో ఎవరు చేయనటువంటి గొప్ప సంక్షేమ పథకాలను ఆ వేళ ప్రజలకు అందించాలి అని తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలని దగ్గర నుంచి గమనించి చెలించినటువంటి హృదయంతో ఏదో చెయ్యాలి, గొప్పగా ఉండాలి, పేదవాడి జీవితాల్లో మార్పులు రావాలి అని ఆలోచన చేసి ఇవాళ ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ లాంటి గొప్ప పథకాలు ప్రవేశపెట్టి వాటిలో ఒకానొక ఆదర్శవంతమైనటువంటి పథకం కింద భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు, ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మనం కూడా అమలు చేయాలి. ప్రతి పేద కుటుంబంలోంచి ఒక్కరైనా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటే, ఒక ఇంజనీర్ గానో, ఒక డాక్టర్ గానో, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అయితే వాళ్ళ తలరాతలు మారతాయి, ఆర్థిక స్థితిగతులు మారతాయని ఎంతో గొప్ప ఆలోచన చేసి ఆవేళ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టారు. ఆ తదనంతరం ఆవేళ 2014 నుంచి 19 మధ్యలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నాలు చేశారు. ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి గుర్తింపు, ప్రజల హృదయాల్లో ఆయనకంటూ ఉన్నటువంటి ఒక స్థానాన్ని తొలగించాలి, చెరిపివేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఆవేళ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఇవ్వకుండా అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను ఇబ్బందులు పెట్టారు. తిరిగి మళ్ళీ 2019లో తండ్రి పేదవాడి కోసం 4 అడుగులు వేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తాను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవేళ ఎన్నికల్లో పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా పిల్లలకి ఎంతైతే ఫీజులు చెల్లించాల్సి వస్తుందో ఆ మొత్తాన్ని మేమే భరిస్తాము, దానితో పాటుగా వసతి దీవెన కూడా
అవేళ ఒక్కొక్క విద్యార్థికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మాట తప్పని మడం తప్పినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అవేళ మా ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక మేనమామగా బాధ్యత వహించి అవేళ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చాలా గొప్పగా అమలుపరిచినటువంటి కార్యక్రమం చేశారు. మరి తిరిగి గాడిలో పెట్టి మరి అవేళ విద్యాశాఖని పాఠశాల విద్య దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే కాలేజియేట్ ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని శాఖల్ని కూడా విద్యాపరంగా ఏవేవైతే శాఖలు ఉన్నాయో వాటన్నిటినీ పటిష్టపరుస్తూ వాటన్నిటినీ కూడా స్ట్రెంథన్ చేసి ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి విద్యా వ్యవస్థ ఉండాలి అని మనం చూస్తే ఒక నాడు నేడు పథకానికే దాదాపు 14,000-15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్ళ తాలూకా రూపురేఖలు మార్చి ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా అందరూ బాగా చదువుకోవాలి, కార్పొరేట్ స్కూళ్ళని తలదన్నేటట్టుగా ఈవేళ ప్రభుత్వ పాఠశాల ఉండాలి అని చెప్పి ఒక మనసున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆవేళ పనిచేశారు. మరి ఈవేళ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ పూర్తిగా వైఫల్యం చెందారు. కేవలం ఏదో అట్టహాసంగా ప్రచారాల కోసం పేరెంట్ టీచర్ మీట్ అనేటువంటి కార్యక్రమాలను పెట్టి 4 ఫోటోలు దిగి ప్రచార ఆర్భాటం చేసుకుంటా ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తాలూకా బాగోగుల కోసం మనసు పెట్టి పని చేయట్లేదు అనేది ఒప్పుకోవాల్సినటువంటి నిజం. దానికి ఉదాహరణే వేళ ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఆవేదనకు గురయ్యి మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తూ ఉంటాయి. పిల్లల తల్లిదండ్రులు కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. వేళ వాళ్ళ జీవితాలని ప్రశ్నార్థకం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ బిల్లుల్ని చెల్లించకుండా ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాలు పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. మేము ఎప్పుడు విద్యార్థుల తరపున గొంతెత్తి మాట్లాడితే కేవలం ఆవేళకి మాత్రం ఏదో నాలిక తడిపినట్టుగా ఓ 4 చుక్కలేసినట్టుగా ఓ 300 కోట్లు 400 కోట్లు విడుదల చేసి ఏదో గొప్పగా చేసినట్టుగా చెప్పడం. మీరు ఒక్కసారి ఇవాళ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలను అడిగితే చెప్తారు ప్రభుత్వం ఏ రకమైనటువంటి నెగోషియేషన్స్ వాళ్ళతో చేసిందో. బ్యాంకుల నుంచి కాలేజీలకు అప్పులు ఇప్పిస్తారట, ఆ వడ్డీలేమో కాలేజీ యాజమాన్యాలే కట్టుకోవాలట, ఆ బ్యాంకుల నుంచి ఇప్పించేటటువంటి అప్పులకు కూడా కాలేజీ యాజమాన్యాలే సెక్యూరిటీల కింద సంతకాలు పెట్టాలట. అంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం? ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో మేమేదైతే పేదవాడి కోసం చేసినటువంటి అప్పు అవేళ దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయలు పేదలకి వివిధ సంక్షేమ పథకాల రూపంలో పంచిపెడితే గగ్గోలు పెట్టారు మీరు. లబోదీపమని ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో అని చెప్పి ఏడ్చారు మీరు మా మీద పడి. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు, ఏదో అయిపోతుంది అని చెప్పి ప్రజలను ఒక ఆందోళనకు గురి చేసి ప్రజల ఓట్లని దండుకున్నటువంటి మీరు ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఏం చేశారని అడుగుతా ఉన్నాం. ఎక్కడ కంటికి కనిపిస్తా ఉన్నటువంటి అభివృద్ధి లేదు, ఎక్కడా మీరు ఇచ్చినటువంటి పథకాలను అమలుపరచట్లేదు. ఆడవాళ్ళకి 1,500 రూపాయలు ఇస్తా అన్నారు నెల. ఆ కార్యక్రమం ఏమైందో దేవుడికే తెలియాలి. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు 3,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి కూడా. మరి అదే రకంగా రైతులకి గొప్పగా చేస్తామని అన్నారు. 1 కాదు 2 కాదు, కోకొల్లలుగా మీరు హామీలను ఇచ్చి ఈవేళ ఆఖరికి ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులను కూడా చెల్లించినటువంటి తీరుని చూస్తే మరి ఏమైపోతా ఉన్నాయి? ఇన్ని లక్షల కోట్లు మీరు చేసినటువంటి అప్పులు అని చెప్పి గమనిస్తే ఖచ్చితంగా వాటిని మీ జేబుల్లో వేసుకుంటున్నారు, మీ ఖాతాల్లో వేసుకుంటున్నారు, మీ ఆస్తులు పెంచుకుంటున్నారు తప్పితే రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు మాత్రం మంచి చెయ్యట్లేదు. గాలి కొదిలేసారి ఈవేళ పరిపాలన అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
మరి నిరుద్యోగ యువత తాలూకా సమస్యలు చూస్తే ఎన్నికలకు ముందు ఆవేళ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని కేవలం 5,000 రూపాయలు ఇస్తా ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలు చేస్తామని చెప్పి నమ్మబలికారు. ఎన్నికల అనంతరం వాళ్ళకి నెత్తి మీద టోపీ పెట్టి చెవుల్లో పువ్వులు పెట్టి ఇంటికి పంపించారు అందరినీ. దాదాపు 2.5 లక్షల మంది యువత వారి గ్రామంలోనే పేదలకి ఏదో మేలు చేయాలి, ప్రభుత్వంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి అని ఆవేళ వాలంటీర్ బాధ్యతలు తీసుకుంటే వారిని కూడా మోసం చేసి వాళ్ళని రోడ్డుకి ఇచ్చారు. ఎండియు వెహికల్స్ ద్వారా ఏదైతే నిరుపేదలకి ఏదో లైన్లో నుంచుని దేహి అని చెప్పి వాళ్ళకి అందాల్సినటువంటి రేషన్ని వాళ్ళని అడుక్కునేటటువంటి పని లేకుండా వాళ్ళ ఆత్మాభిమానాన్ని వాళ్ళ గౌరవాన్ని పెంచుతూ వాళ్ళ ఇంటికే అందించాలనేటువంటి లక్ష్యంతో ప్రవేశపెట్టినటువంటి ఎండియు వెహికల్స్ కూడా పూర్తిగా ఎత్తేసి వాళ్ళని కూడా ఏడిపించినటువంటి పరిస్థితి. చెప్పుకుంటూ వెళ్తే ఏపీ ఎండిసి కావచ్చు, బెవరేజ్ కార్పొరేషన్లో కావచ్చు, వివిధ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల్ని కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఎక్కడ పరిశ్రమలు కొత్తవి వస్తా ఉన్న పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ సమస్య. నిన్నగాక మొన్న సీదిరి అప్పలరాజు గారిని ఏ రకంగా అన్యాయంగా అరెస్టులు చేశారో చూసాం. కారుమూరి సునీల్ గారిని ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో చూసాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యకి భయపడి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా కూడా ఆందోళన చెంది ఎవరో కూడా ముందుకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఆవేళ మా హయాంలో మేము ప్రారంభించి దాదాపుగా 80% 90% పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులు ఎయిర్పోర్ట్లో, భోగాపురం ఎయిర్పోర్టు, లేకపోతే వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నటువంటి సీపోర్ట్లో ఇవాళ వాటిని చక్కగా వీడియోలు తీసుకుని క్రెడిట్ చోరీ చేసేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పితే ఎక్కడా కూడా కొత్తగా ఒక్కరంటే ఒక్కరికి కూడా ఉద్యోగం అనేది ఇప్పించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. మరి అటువంటప్పుడు మీకు తెల్లారు లేస్తే బాకా ఊదేటటువంటి మీ పత్రికల్లోనే చాలా స్పష్టంగా 1 కోటి మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అని చెప్పి ప్రచురించారు కదా. మరి 1 కోటి మందికి నెలకి 3,000 కోట్ల రూపాయల చొప్పున గడిచినటువంటి 24-26 నెలలుగా 72,000 నుంచి 80,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి బకాయి పడ్డారే. ఎవరికైనా ఎక్కడైనా ఒక పైసా ఇచ్చారా అని చెప్పని అడుగుతా ఉన్నాం. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కదా. కేవలం ఏదో రకంగా రోజులు గడిపేయాలి, మన రియల్ ఎస్టేట్ దందాలో లేకపోతే మన స్వార్థం కోసం మనం ఏ రకంగా ప్రజల్ని మోసగించాలి అనేటువంటి ఆలోచనలోనే వెళ్తా ఉన్నారు తప్పితే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ యువతకు కానీ ఒక జవాబుదారీతనంగా ఈ ప్రభుత్వం లేదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇమీడియట్గా అతని పదవికి రాజీనామా చేయాలి. లేని పక్షంలో ఢిల్లీ రాజధానిలో ఏ రకంగా అయితే జరిగిందో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరం కూడా, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా లోకేష్ రాజీనామా చేసేంత దాకా కూడా నిద్రపోరు, ఉద్యమిస్తారనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాం. అలాగే 9,000 కోట్ల రూపాయలకి పైబడి బకాయి పడ్డటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బిల్లుల్ని చెల్లించకపోతే ప్రతి కాలేజీకి వెళ్తాం, ప్రతి విద్యార్థి తరపున వాళ్ళందరికీ కూడా మేం తోడుగా నిలిచి ఈ ప్రభుత్వం మీద ఉద్యమిస్తాము అని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రతి నెల ఏదైతే మీరు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారో వాటిని కూడా బకాయిలతో సహా గడిచిన 2 ఏళ్లుగా మీరు ఏదైతే ఇవ్వాల్సిన ఉందో వాటన్నిటినీ ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. ఇప్పటిదాకా ఏదైతే ప్రజలు మనకి 5 సంవత్సరాల పాటు అవకాశం ఇస్తారో
5 ఏళ్లలో ఇప్పటికే మీరు ప్రవేశపెట్టాల్సినటువంటి 5 బడ్జెట్లలో 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఎక్కడ ఏ 3 బడ్జెట్లలోని కూడా ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ భృతికి మీరు కేటాయిస్తున్నట్టుగా చూపించలేదు. ఇవన్నీ కూడా వీటి మీద సమాధానం చెప్పాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి వీటి మీద పోరాటానికి మరింత ఉధృతం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం సిద్ధమవుతా ఉంది. రేపు 28వ తేదీ మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు గాని, విద్యార్థులు గాని, యువతను గాని, మరి ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు గాని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. రండి, స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో బాధ్యతాయుతంగా పాల్గొనండి. మనం ఈవేళ సినిమా టికెట్ల కోసమో లేకపోతే ఇంకొకటో లైన్లో క్యూ లైన్లో నుంచుని ఎదురు చూసేటటువంటి యువత ఈవేళ ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం కూడా ఉదాహరణగా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని మన భవిష్యత్తు కోసం, మన జీవితాల కోసం పోరాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రతి యువత కూడా ఇవాళ ఈ కార్యక్రమాల్లోకి పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, విద్యార్థులకి అందరికీ కూడా పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రంలోని కూడా ఈ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. థ్యాంక్ యూ. వేరేది ఒక మాట చెప్పేసి ముగిస్తాను. ఎవరైనా ఈ సమస్యల మీద ప్రశ్నిస్తే వాళ్ళ నోరు ఏ రకంగా మూయించాలి, వాళ్ళని ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి బెదిరించాలి, భయపట్టాలి అనేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు ఎన్ని వందల మంది, వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని కేసులు పెట్టి జైలుకి పంపించి కోర్టుల చుట్టూ తిప్పుతా ఉన్నారో చూసాం. ఇవాళ మరి నా మీద కూడా కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అవేళ బాలు అని ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ సిటీ యూత్ ప్రెసిడెంట్ ఉన్నాడు, అతన్ని కొట్టి భయపెట్టి అక్రమంగా అతని మీద కేసులు పెట్టారనేటువంటి దాని మీద ప్రశ్నించడానికి వెళ్తే మరి మా మీద కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. మరో చోట రంగంపేటలో కావచ్చు, రాజమండ్రిలో కావచ్చు, అనేక చోట్ల మా మీద కేసులు పెడతా ఉన్నారు. ఈవేళ ఒకటే చెప్తా ఉన్నాం, మీ తాటాక చప్పుళ్ళకో మీ కేసులకో భయపడేటటువంటి వ్యక్తులం కాదు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆవేళ నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆవేళ ఉన్నటువంటి తెలుగుదేశం దమనకాండకి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పోరాడితే దాదాపు 65 కేసుల్ని పెట్టారు. మీరు ఏం చేయగలిగారు నా తండ్రిని? ఆఖరికి కేబినెట్ మంత్రి అయ్యి ఒక సామాన్య కార్యకర్తగా ప్రారంభించినటువంటి తన రాజకీయ జీవితం మీరు పెట్టినటువంటి కేసులకి, మీరు పెట్టినటువంటి హెరాస్మెంట్కి ఎదిరిది ఓ రాష్ట్ర కేబినెట్ మంత్రి స్థాయి అయ్యారు. వేళ ఒకటే చెప్తా ఉన్నాం, నా తండ్రిని ఆదర్శంగా తీసుకుని నా తల్లి జక్కంపూడి విజయలక్ష్మి గారి మీద కూడా అనేక కేసులు పెట్టారు మీరు. ఆవేళ ఆమెను కూడా జైలుకు పంపించారు, మహిళని కూడా చూడకుండా. వేళ మా తల్లిదండ్రుల్ని చూసి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆవేళ వారు పనిచేస్తే వేళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము ముందుకొచ్చాం. సో మీ కేసులకి భయపడేటటువంటి ప్రసక్తే లేదు. ఇంకా గోడకి బంతిని కొడితే ఎంత రివర్స్లో వస్తుందో ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం, యువత కోసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరొక అంశం పాత్రికా సోదరులందరికీ కూడా, అంటే దీనికి రిలేటెడ్ కాదు, మరొక అంశం చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, పెద్దలు స్వర్గీయ శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా రాజీ పడకుండా ప్రభుత్వాలను ఎదిరించారు. అనేక వర్గాల వారి కోసం ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశాడు ఆయన. మరి ఆయన కుటుంబ సభ్యులు నిజంగా పాపం
గడిచినటువంటి కొంతకాలంగా ఆయనకు అనారోగ్యంగా ఉంటే దగ్గరుండి వైద్యం చేయించి మరి వారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మరి మేమందరం ముద్రగడ పద్మనాభం గారిని అభిమానించేటటువంటి వారందరం కలిపి వారి స్వగ్రామంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా వారిని అభిమానించే వారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే. రేపు 1వ తేదీ నాడు ఆగస్టు నెలలో కిర్లంపూడిలో వారి స్వగృహానికి వెనకాలే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. మరి గొప్ప నాయకుడికి, ఈ రాష్ట్రంలో వివిధ సమస్యల మీద పోరాడి ఎన్నో త్యాగాలు, సాక్రిఫైసెస్ చేసినటువంటి పద్మనాభం గారికి గొప్పగా నివాళులర్పించాలని, అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా పత్రికాముఖంగా అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం.